హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జమయ్యే పెండింగ్ బిల్లుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా ప్రభుత్వం నుండి అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన శుభవార్త అందుతుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల కదలిక మొదలైంది. అంటే నిధుల విడుదల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాపాడాలని, వారి కష్టార్జితాన్ని సకాలంలో అందించాలని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో వివరంగా చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం రోజున ఆయన సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక సుదీర్ఘమైన మరియు అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2019 నుండి 2024 మధ్య కాలంలో, అంటే గత 5 ఏళ్లలో ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు ఎందుకు ఆగిపోయాయి? ప్రస్తుతం ఎంత మొత్తం పెండింగ్‌లో ఉంది అనే అంశాలపై ఆయన అధికారులను నిశితంగా అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని ఆయన అధికారులను గట్టిగా ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మొత్తం 7,358 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టుగా తేలింది. ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో మరియు క్రమక్రమంగా చెల్లించడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కీలకమైన చెల్లింపులైతే ప్రారంభం అయ్యాయి. ఉదాహరణకు ఉద్యోగుల భవిష్య నిధి లేదా జీపీఎఫ్‌కి సంబంధించి సుమారు 1,848 కోట్ల రూపాయలను ఇప్పటికే నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగింది. ఇది చాలా కాలంగా నిలిచిపోయిన సొమ్ము కావడంతో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. ఇక ఇతర బకాయిల వివరాలను మనం పరిశీలిస్తే, గ్రూప్ ఇన్సూరెన్స్‌కి మరియు ఏపీజీఎల్ఐకి సంబంధించి కూడా నిధులు విడుదల జరుగుతోంది. పెన్షనర్లకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి గ్రాట్యుటీ బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా 3,411 కోట్ల రూపాయలను కేటాయించింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులు తమ మలి వయస్సు అవసరాల కోసం ఈ సొమ్ముపైనే ఆధారపడతారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ సర్వీస్‌లో దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల కోసమైతే మరొక 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. మరి ఈ మేరకు నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించి అదనపు సరెండర్ లీవ్స్ కోసం 223 కోట్ల రూపాయల చెల్లింపులపై ప్రస్తుతం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఈ సమీక్షా సమావేశంలో కొన్ని భావోద్వేగపూరితమైనటువంటి మరియు ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సొంత నిధులను, అంటే వారి జీతాల నుండి దాచుకున్న జీపీఎఫ్ వంటి సొమ్ములను కూడా ఇతర అవసరాలకు మళ్లించారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు తమ సొంత అవసరాలకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ బకాయిల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యోగులపై పెట్టిన కేసులను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో అటువంటి దారుణమైన పరిస్థితులు తలెత్తకుండా ఉద్యోగుల సొమ్మును కేవలం వారి ప్రయోజనాలకే వాడాలని అధికారులు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఉద్యోగులే కాకుండా ప్రభుత్వానికి వివిధ పనులు చేసి చేసి పెట్టిన చిన్న కాంట్రాక్టర్ల సమస్యలపై కూడా సీఎం గారు ఆరా తీశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 614 కోట్ల రూపాయలను చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించామని అధికారులు వివరించారు. అయితే పెద్ద పెద్ద కంపెనీల కంటే తమ పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకే మొదట ప్రాధాన్యత ఇచ్చి బిల్లులు క్లియర్ చేయాలనైతే సీఎం సూచించారు. ఇలా చేయటం వల్ల క్షేత్రస్థాయిలో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది అనైతే ఆయన ఆశించారు. తాజా గణాంకాల ప్రకారం ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం మొత్తం 7,059 కోట్ల రూపాయల నిధుల విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జీపీఎఫ్ కింద
రూ. 1847,00,00,000, గ్రాట్యుటీ కింద రూ. 3,411,00,00,000, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 1,800,00,00,000, పోలీస్ సోదరులకు సరెండర్ లీవ్స్ కింద రూ. 23,00,00,000 కేటాయించబడ్డాయి. ఇప్పటికే చాలా వరకు జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ నిధుల చెల్లింపులైతే పూర్తయ్యాయి. మిగిలిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఇతర పెండింగ్ అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ట్రెజరీ పరిధుల్లో బిల్లుల ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లి, పుత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల, ఆమదాల వలస, చిలకలూరిపేట, విజయవాడ, మంగళగిరి, చిత్తూరు, కదిరి, గూడూరు వంటి ప్రాంతాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో పెండింగ్ బిల్లులు సక్సెస్ అవుతూ ఉన్నాయి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది సక్సెస్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో, పేమెంట్ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా మన యొక్క ఖాతాలో ఒక గంట లోపే జమ అవుతుంది. ఫ్యామిలీ పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్లు మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తమ బకాయిలు త్వరలోనే అందుతాయి అనైతే తెలుస్తుంది ఈ యొక్క ప్రాసెస్‌లోనే. అయితే ఇంకా కొన్ని పెండింగ్ డీఏలు మరియు డీఆర్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతాయనైతే చెప్పవచ్చు.